హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను టొరంటోకి వెళ్తున్నా ఫర్ స్టడీ పర్పస్. అండ్ దిస్ వ్లాగ్ ఇస్ లైక్ నా ఫస్ట్ ప్లేన్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇంతవరకు ప్లేన్ కూడా ఎక్కలేదు. అండ్ ఇవాళ మొత్తం నేను 3 ప్లేన్స్ మారాలి. ఫస్ట్ నాకు డొమెస్టిక్ ప్లేన్ ఉంది, ఇక్కడ నుండి కోల్కతాకు ఉంది. కోల్కతా నుండి దోహా, దోహా టు టొరంటో. సో ఇవి ఇవన్నమాట నా 3 లగేజ్ బ్యాగ్స్. సో ఒకటి 23 7 క్యాబిన్ ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇంక్లూడెడ్ విత్ ఫైల్స్ అనమాట. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మేము ఇక్కడ రాసి పెట్టుకున్న డీటెయిల్స్, నేమ్, సి అడ్రస్, కెనేడియన్ అడ్రస్, ఇండియన్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. అంటే ఒకవేళ ఇవి మిస్ అయినా ఇవన్న ఇమిగ్రేషన్ వాళ్ళైనా లేకపోతే ఎయిర్పోర్ట్ వాళ్ళైనా మనకు తిరిగి తెచ్చేటట్లు ఉంటాయి అనమాట. అండ్ నా క్యాబిన్ బ్యాగ్ కూడా పెట్టిన ఇన్ కేసు ఎయిర్పోర్ట్ లో ఏమన్నా మిస్ అయిన వాళ్ళైనా చూసిస్తారు అనమాట. సో ఇదే అనమాట నా ఫస్ట్ బ్లాగ్ ఇవాళ. So let's see how it goes. Stay tuned. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫారెన్కి ఒక చెక్ లిస్ట్ టైప్ ఇట్లా ప్రిపేర్ చేసుకోండి, ఒక ఫైల్ తీసుకొని. ఇన్ కేస్ ఇప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగినప్పుడు మీరు జిరాక్స్లు ఇవ్వడానికి మీకు ఒకేసారి జిరాక్స్ బండిలు వేస్తే అందులో ఏడేమున్నాయో తెలియదు. సో ఇప్పుడు మీరు ఇట్లా ఫైల్ తయారు చేసుకున్నారు అనుకోండి, ఇట్లా రాసుకోవచ్చు. నేను రాసుకున్నా చూడండి: ఫ్లైట్ టికెట్, ఫెలోఏ, టైం టేబుల్, లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్ అండ్ సపోర్టింగ్ లెటర్, అవి కాలేజ్ ఫీజెస్ అవన్నీ. సో ఇన్ కేస్ మీరు ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగినప్పుడు finally reached in Kolkata with Nivesh. గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్ మస్తు ప్రశాంతంగా ఉంది కారే, ఎవ్వరు లేరు అసలు, ఖాళీగా ఉంది. జస్ట్ 2 అవర్స్కి చోళ్ళు వస్తున్నాయి అక్కడ. వచ్చేసి 1 అవుతుంది. చూడొచ్చు మా ఫేస్ మొత్తం స్లీపీ ఉంది. ప్రజెంట్ నేను కోల్కతాలో ఉన్నా. అండ్ కోల్కతా నుండి దోహాకి ఖత్తర్ ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇమిగ్రేషన్ అయిపోయింది, బోర్డింగ్ పాస్లు ఇచ్చినారు. ఇమిగ్రేషన్లో జస్ట్ ఏ కాలేజే, ఎక్కడికి వెళ్తున్నారు అండ్ కోర్స్ ఏందని అడిగినారు అంతే. అండ్ దాని తర్వాత నార్మల్ క్యాజువల్ చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ దాటిన తర్వాత ఇట్లా లాంచ్ ఉంటుంది అనమాట. ప్రజెంట్లీ ఐ మీన్ లాంచ్ గేట్ నెంబర్లు రాసి ఉంటాయి. సో నాది గేట్ నెంబర్ 10. వెయిటింగ్ ఫర్ ద ఫ్లైట్. 1 అవుతుంది. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి 3:45కి ఉంది డిపార్చర్ ఫ్రమ్ హియర్. అండ్ ఇది దోహాలో అవుతుంది. అండ్ ఫ్రమ్ దోహా టు టొరంటో.
దోహాలో ల్యాండ్ అయిన ఖతార్ ఎయిర్వేస్ ఇది. అండ్ ఇప్పుడు మా గేట్ దగ్గరకు వచ్చినాము. ఇప్పుడు టొరంటోకి అయిపోవాలి ఫ్రమ్ దోహా. పియర్సన్ ఎయిర్పోర్ట్. పిక్ మై లగేజ్. ఇమిగ్రేషన్ తొందరగానే అయిపోయింది కానీ లగేజ్లు కన్నా ఫుల్ లేట్ అయింది. అసలు లిటరల్గా ప్లేన్ దిగి కూడా 4 hours అవుతుంది. కూడా వచ్చినాడు ఎన్నుకున్నాడు మాస్క్ తీ. అదనమాట నా జర్నీ ఈ హైదరాబాద్ నుండి టొరంటో వరకు. నేను వచ్చిన వీడియో చేయలేదు, లాస్ట్ ఎండ్ వీడియో పడుకున్నా. అండ్ ఇమిగ్రేషన్ చెప్పలేదు కదా, ఇమిగ్రేషన్లో నన్ను అయితే ఏం క్వశ్చన్లు అడగలేదు. ఏ కాలేజ్ అడిగినాడు, కోర్స్ అడిగినాడు చెప్పిన. ఇంకా ఎల్ఓఏ చూపించమన్నాడు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ కాలేజ్ ఫీజు రిసిప్ట్లు చూపించమన్నాడు. అంతే, స్టాంప్ వేసి ఇచ్చి వెళ్ళిపోయినాడు. అండ్ yeah, it took around 1 hour to face an immigration. అంతే, నేను వచ్చేసి అయితే పడుకున్నా, ఇంకో వీడియో చేయలేకపోయినా. సో ఐఎమ్ ఎండింగ్ ద వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ vlog, please like, share and subscribe. Bye, see you in the next vlog.